హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయాన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీ అందరికైతే హ్యాపీ కృష్ణాష్టమి అండి. ఆల్మోస్ట్ ఈరోజు ఇంట్లో అందరి ఇళ్ళల్లో కృష్ణులు రాధమ్మలు కూడా రెడీ అయి ఉన్నారనుకుంటాను. మరి మా ఇంట్లో కూడా రేయాన్స్ని అయితే రెడీ చేయాలి అని ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈరోజైతే ఇది ఈవినింగ్ వ్లాగ్ అన్నట్టు. రేయాన్స్ని అయితే రెడీ చేయడానికైతే ఫస్ట్ నేను ఇల్లంతానైతే క్లీన్ చేసుకుంటున్నాను. అంటే మామూలుగా ఇంట్లో కృష్ణుని పూజ చేసుకుంటాను అన్నట్టు. మార్నింగ్ నాకు కుదరదు కాబట్టి ఈవినింగే అలా కృష్ణుని అడుగులు నేను ఇప్పుడు ఈవినింగే వేసుకుంటాను. ఇల్లంతా క్లీన్ అయిపోయాక నేను ఇక్కడ కృష్ణునికి అయితే అటుకులు చేస్తున్నాను అన్నట్టు. అంటే అటుకుల పాయసం అన్నట్టు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కృష్ణునికి అటుకులు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే తన మిత్రుడు కుచేలుడు తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఇంట్లో ఉన్న అటుకులు కృష్ణునికి అయితే తీసుకొని వెళ్తాడన్నట్టు మిత్రుని దగ్గరికి. దాంట్లో అసలు ఎంత ఎంత అర్థం ఉంటుంది కదండి ఆ కథలో. అదే అని కాదు, కృష్ణునివి ఏ కథలు విన్నా ఏది విన్నా కానీ దాంట్లో పరమార్థం అనేది చాలా ఉంటుంది. అంటే మనము ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకంగా మనకు అర్థం అనేది తెలుస్తుంది అన్నట్టు. నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. మామూలుగా ఇంట్లో అయితే అసలు చాలా బొమ్మలు పెట్టుకుంటా అన్నట్టు. ఇక్కడ నేను కృష్ణుని అంటే అభిషేకానికి అయితే ఇట్లా ఆవు పాలు, చక్కెర, తేనె, పంచదార, అలా నెయ్యి అలాంటివి అయితే ఒక గ్లాసులనైతే నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఒక్కొక్కటి వేసే బదులు అన్నీ మనం ఇలా కలుపుకొని ఒకటేసారి అభిషేకం చేయడం ఈజీగా ఉంటుంది అని నేను ఇక్కడైతే మొత్తము చిన్న గ్లాసులనైతే కలుపుకొని రెడీ పెట్టుకున్నాను. ఆలోపే మనకి ఇక్కడ ప్రసాదం కూడా అయిపోతుంది కాబట్టి తర్వాత పూజ అనేది చూసుకోవచ్చు అన్నట్టుగా నేను ఇక్కడనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ అటుకుల పాయసం కూడా బాగైంది. నిజం, మనము దేవుడికి ఏ ప్రసాదం చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మెయిన్ మనము ఎప్పుడైతే కొంచెమే ప్రసాదం చేస్తామో అప్పుడైతే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. అదే ఎక్కువ చేస్తే కనుక అసలు ఆ టేస్ట్ కూడా రాదేమో. ప్రసాదాలు అయిపోయాక ఇక్కడ నేను కృష్ణుని రాధాకృష్ణుల ఫోటో పెట్టుకుని అయితే ఇలా పూజ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మనకు దేవుని గుడి పెద్దగా ఉంటే దాంట్లోనే చేయొచ్చు. నాకు కంఫర్ట్గా ఉండదు అన్నట్టు, నిలబడి చేయాలి కాబట్టి అలా నేను ఏ చిన్న పూజ అయినా కానీ కింద అలా పీటేసుకొని అయితే పూజ చేసుకొని మళ్ళీ యథావిధిగానైతే పెట్టేసుకుంటాను. ఇక్కడ కృష్ణునికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా. అలా నేను తులసిమాలనైతే తెప్పించి పూజ పీఠం అయితే రెడీ పెట్టుకున్నాను. మెయిన్ ఇక్కడ ఫస్ట్ రేయాన్స్ని రెడీ చేసిన తర్వాత పూజ చేద్దామని అనుకున్నాను. కానీ ఇక పిల్లలకి మళ్ళీ ఆ డ్రెస్ కంఫర్ట్ లేకపోతే వాళ్ళు చిక్క చేస్తారు. అందుకే ఫస్ట్ పూజ అయిపోయాకనే రేయాన్స్ని రెడీ చేద్దామన్నట్టుగా అలా నేను రేయాన్స్ని రెడీ చేయలేదు. ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసేటప్పుడు మొదలైతే నేను వినాయకుడిని అయితే పూజ చేశాను అన్నట్టు. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకునికి పూజ చేయాలి కాబట్టి ఇక్కడ నేను చిన్న విగ్రహం అయితే ఇంట్లో ఉన్న వినాయకుని విగ్రహం అయితే పెట్టాను. మళ్ళీ ఇక్కడ చూడండి, అసలు ఏ పూజ అయినా నాతో పాటు ఇతను చేయాల్సిందే, నాతో పాటు పువ్వులు పెట్టాల్సిందే. నేను ఏది చేస్తే అది ఇతను తప్పకుండా అది చెయ్యాలి. అందుకే ఫస్ట్ పూజ అయిపోయాక ఇక రేయాన్స్ని కృష్ణునిలాగా తయారు చేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూశారండి, నేను పైన పీట మీద పువ్వులు పెడుతుంటే తను చిన్ని కృష్ణుని విగ్రహం ఉంటుంది కదా, అది కింద పెట్టి దాని చుట్టూ 3 ఎర్రటి పువ్వులు పెట్టాడన్నట్టు. తర్వాత దానికి ఇక మళ్ళీ అభిషేకం చేద్దామని నేను పక్కకు పెడితే దాన్ని కింద పెట్టి అలా రెడీ చేశాడు. నాకైతే ఈ విగ్రహం అసలు ఎంత ఇష్టం అని అంటే చాలా ఇష్టం. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో ఆ విగ్రహం చూస్తుంటే. ఇక్కడ అభిషేకానికి అయితే నేను ఇందాక పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనె అలాంటివి అయితే కలుపుకున్నాను కదండి. నేను ఇక్కడ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే శ్లోకం చెప్తూ ఉంటే తను ఇలా చప్పట్లు కొట్టుకుంటా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. తర్వాత స్నానం పోద్దాము అని తను అలా చెప్తున్నాడు అన్నట్టు. ఇక్కడ కృష్ణునికి అయితే అభిషేకం అయితే స్టార్ట్ చేశాను. ఈ అభిషేకం చేసే ముందు మనము కృష్ణుని నామాలు జపిస్తూ, విష్ణు నామాలు జపిస్తూ అన్నా కానీ మనం అభిషేకం చేయొచ్చండి.
నాతో పాటు రేయాన్ష్ కూడా అలా అభిషేకం అయితే చేశాడు. తనకు తెలీదు కాబట్టి స్నానం పోద్దాము కృష్ణునికి అని చెప్తూ ఉన్నాడన్నట్టు. ఈరోజు మార్నింగ్ ఏమైందంటే రేయాన్ష్ లేవగానే అయ్యో అమ్మ పూజ చేయలేదా అని అడుగుతున్నాడు అన్నట్టు. యాక్చువల్గా పూజ చేయాలి అని నేను అంటే సామాన్ తెచ్చుకునేటప్పుడు తను చూడలేదు, కానీ తనకు లేవంగానే అలా అనిపించిందో ఏమో ఈరోజు పూజ చేయలేదా అని అడుగుతున్నాడు. చేద్దాం నాన్న, సాయంత్రం చేద్దాము, నువ్వు కృష్ణునిలాగా తయారు కావాలి అని అంటే, యాక్చువల్గా మొన్న స్కూలు ఫంక్షన్ అప్పుడు కృష్ణునిలాగా నేను రెడీ చేయలేదు అసలు. ఆ రోజు నాకు డ్రెస్ తేవడము సెట్ చేయడం అంటే ఇప్పుడే కదా స్కూల్కి వెళ్ళేది. నాకు అసలు స్కూల్ని కూడా ఫాలో కావాలి, వాళ్ళు లేటుగా చెప్పడము నాకు కుదరకపోవడంతో అసలు రేయాన్ష్ని అయితే కృష్ణునిలాగా రెడీ చేయలేదు. చాలా మిస్ అయినా అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇలాంటిది కాకుండా చూసుకోవాలన్నట్టుగా అనుకున్నాను. అందుకే ఈ రోజుగా పర్టికులర్గా మామూలుగా కృష్ణాష్టమి రోజు ఎప్పుడు నేను రెడీ చేస్తాను, కానీ ఈరోజైతే ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది కూడా నేను ఇవాళ ఫుల్ఫిల్ చేసుకున్నాను అన్నట్టు. ఇలా కృష్ణునికి అయితే మంచిగా డ్రెస్ వేసి మంచి తల మీద కిరీటం పెట్టి అలా మంచిగా రెడీ చేశాను. ఎంత ముద్దుగా కనబడుతున్నాడో. అలా రెడీ అయిపోయాక దీపారాధన అయితే చేసుకొని కృష్ణుని నామాలు అయితే జపిస్తూ పూజనైతే చేసుకున్నానండి. మనము విష్ణు నామాలైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను వినాయకునికి అయితే పూజ చేసి నైవేద్యం అయితే అరటిపండు అలా పెట్టుకున్నాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏమో నేను రేయాన్స్ని రెడీ చేద్దామంటే అప్పుడు తెలియని చిన్న అంటే నార్మల్ అన్నట్టు 2 ఇయర్సే కదా, కనీసం బొట్టు కూడా పెట్టని. ఇక్కడ హారతికి కూడా ఇచ్చాను. ఇలా వినాయకుని పూజను అయితే కంప్లీట్ చేశానండి. లాస్ట్ ఇయర్ నేను కనీసము రేయాన్స్ని రెడీ చేయడం కూడా రెడీ చేయనియలేదు అస్సలకి. ఏదో బొట్టు పెట్టుకుంటా ఒక వీడియో చేశాను, అది షార్ట్ పెట్టాను అన్నట్టు. ఒకవేళ చూడని వాళ్ళైతే ఆ వీడియో అయితే చూడండి. ఇక్కడ కృష్ణునికి అయితే నేను ఇలా తులసితోటి అయితే పూజ చేస్తున్నానండి. కృష్ణుని నామాలు జపిస్తూ కూడా మనం ఇక్కడ ఒక్కొక్క తులసి అయితే కృష్ణుని దగ్గర సమర్పించుకుంటూ అయితే మనము పూజ చేసుకోవచ్చు. నాతో పాటు రేయాన్స్ కూడా అలా చేస్తున్నాడు అన్నట్టు. కానీ అక్కడ దీపాలు తనకి వేడి తగులుతుందేమో అప్పుడప్పుడు అలా చేయి తీసేస్తున్నాడు. అలా కృష్ణుని పూజ కూడా ఈరోజైతే కంప్లీట్ అయిందండి. తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ అక్షంతలు పీట దగ్గరనైతే వేసి నమస్కారం అయితే చేసుకున్నాను. మామూలుగా ఇక్కడ మనం ప్రసాదము ఏదైనా పెట్టచ్చండి. వెన్నె ఉంటే వెన్నె చేసి పెట్టచ్చు. వెన్నె అంటే కృష్ణునికి ఇష్టం కాబట్టి నేను ఇక్కడ మామూలుగా అటుకుల పాయసం ఒకటి చేశాను, పండ్లు అయితే పెట్టాను అన్నట్టు. ఈరోజైతే ఈ విధంగానైతే కృష్ణుని పూజ అయితే అయిపోయింది. నేను పాట పాడుతున్న కొద్దీ రేయాన్స్ అలా ఎగురుతున్నాడు అన్నట్టు. ఏది నాకు అసలు ఇవ్వడు, హారతి అయినా మళ్ళీ అగరబత్తి ముట్టేయడమైనా అలా తను కూడా షేర్ చేసుకుంటూ పూజ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయనైతే కొట్టి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. నాతో పాటు రేయాన్స్ కూడా మంచిగా మొక్కిండు అన్నట్టు. తర్వాతనైతే ఇక్కడ నైవేద్యం అయితే సమర్పించి అలా శ్రీకృష్ణునికి అయితే చూపించామన్నట్టు. ఇక్కడ నేను ఇలా మొక్కితే తను అలా మొక్కుతాడు, వాళ్ళ డాడీ ఎలా మొక్కితే అలా మొక్కుతాడు అన్నట్టు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో బాగా తెలుసుంటుంది కదా పిల్లలకి అసలు. ఇక్కడ రేయాన్స్కి అయితే డ్రెస్ వేసాను. బొట్టు పెట్టడం మాత్రము ఎప్పుడు పిల్లలకి ఇదే బాధ. కంపల్సరీ ఒక్కసారైనా కదిలిచ్చి అలా బొట్టు అయితే ఖరాబ్ చేసుకుంటారు.
తర్వాత ఇక్కడ రేయంష్కి అలా బొట్టు పెడుతుంటే నిజంగా అయ్యగారు లాగానే అనిపించింది అసలు. ఎంత మంచి రెడీ అయిండు. అసలు ఏం ఇబ్బంది పెట్టలేదు. చాలా మంచిగా అనిపించింది. డ్రెస్ ఒకటే వేసుకోవడం కొంచెం సతాయించిండు. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉండాలి అనే డ్రెస్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా! ఇది కొంచెం కంఫర్ట్‌గా ఉండదు, టైట్‌గా ఉంటుంది కాబట్టి ఇరిటేట్ అవుతుందనేమో కొంచెం సతాయించిండు. కానీ మిగిలినవన్నీ అయితే మంచిగా పెట్టుకున్నాడు. అప్పటికి వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు కొంచెం మంచిగా ఎంకరేజ్ చేస్తారు. తనకు అలా కమ్మలు పెడుతుంటే నిజంగా అసలు కృష్ణుడిలాగానే కనబడతారు కదా! ఈరోజు అసలు ప్రతి ఇంట్లో గోపాలుడు అంటే కృష్ణుడు ఉంటారు కదా! ఎంత ముద్దుగా అనిపించిందో అసలు. అలా నేను ముద్దు పెడుతుంటే అయ్యో! మా బొట్టు పోయిందేమో అని నాకు చెప్తున్నాడు అన్నట్టు. ఇవన్నీ కొన్ని ఐటమ్స్ లాస్ట్ రేయన్స్ చిన్నగా ఉన్నప్పుడేమో తెచ్చినవి. కొన్నేమో ఇప్పుడు సైజు సరిపోవు కాబట్టి కొన్ని తీసుకున్నవి బయట. తనకలా ఫ్లూట్ ఇస్తుంటే అసలు ఆ రోజు రాత్రంతా దాన్ని ఊదుకుంటూనే ఉండే అన్నట్టు. మొత్తానికి ఇక్కడ అడుగులు కూడా వేశాను. ఇది బియ్యం పిండితోటి మనం అడుగులు వేయాలి కాబట్టి అలా బియ్యం పిండితోటి అడుగులు వేసి అయితే బయట గుమ్మం నుంచి మనము ఇంట్లోకి రమ్మనాలన్నట్టు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే రామ రా కమ్. దేవుని దగ్గరికి వెళ్ళు. జేజ దండ కూర్చో, దండం పెట్టు. ఇంకోసారి అసలు చూసారా అండి, ఆ ఫ్లూట్ వచ్చినప్పుడైతే అసలు దాని వెంబడే అలా అది ఊదుకుంటూనే ఉండే అన్నట్టు రాత్రంతా. మొత్తానికి ఇక్కడ వేసిన అడుగులకైతే నేను అలా మామూలుగా పసుపు కుంకుమ ఒక పువ్వు అయితే వేసి అక్కడ దేవుని దగ్గర వరకు వచ్చిన అడుగులకైతే నేను అలా నార్మల్గా పూజ చేసుకున్నాను. మళ్ళీ ఇంట్లో ఉన్న కృష్ణుని విగ్రహానికి అయితే నేను ఇలా పసుపు బొట్టు తులసి ఆకు అలా పెట్టుకుని అయితే నేను పూజ చేశానండి. అసలు ఈ బొమ్మ నేను ఇంట్లో కంపల్సరీ ఉంచుకుంటా అన్నట్టు, కంపల్సరీ ఇది ఉంచుకోవాలి అన్న సెంటిమెంటు. అయితే చిన్నప్పుడు రేయాన్స్ తెలిసి తెలియక దీన్ని ఎత్తేసిండు. అసలు ఎంత బాధ అయింది అంటే, యాక్చువల్గా ఇలాంటివి మా సైడు దీపావళి రోజే ఈ సైజు పెద్దవి పెడతారన్నట్టు. అంటే ఆ దీపావళికి చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు మనము అందరూ బొమ్మల కొలువు అనేది చేస్తాం కదండీ! ఆ టైంలో చాలా చీప్‌గా దొరుకుతాయి అన్నట్టు. నేనెప్పుడు ఆ టైంలోనే ఏమన్నా తీసుకునేటివి ఉంటే అలా తీసుకుంటాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మా చిన్ని కృష్ణుడైతే ఇలా అయితే రెడీ అయ్యాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ వరకు ఎవరైతే చూస్తారో నిజంగా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి.